హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అంటే ఎవరికి ఇది ఇష్టం? అందరికీ ఇష్టం. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇష్టం కదా వ్యాలంటైన్స్ డే. అందరు లవ్ ప్రపోజ్ చేసుకోవాలన్నా అండ్ కొంచెం అటు ఇటుగా అలిగిన వాళ్ళు కూడా ఈరోజు లవ్ ప్రపోజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వ్యాలంటైన్స్ డే, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటిది, అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది ఇవాళ ఇక్కడ పబ్లిక్లో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పబ్లిక్ అంటున్నా నేను ఆలోచిస్తున్నారా, లవర్స్ని అడుగుదాం. ఇక్కడ ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ చూడండి. ట్యాంక్ బండ్ మన బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు సాక్షిగా వ్యాలంటైన్స్ డేని అందరి ముందట సమక్షంలో అడుగుతాను, డౌట్స్ అడుగుతాను, ఎలా ఉందో అడుగుతాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఓకే. ఈ బ్రదర్ అడగాలనా? అరే వెళ్ళిపోతున్నాడు ఏంది బ్రదర్ వ్యాలంటైన్స్ డే అనగానే? రండి 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 బ్రో, రండి, అట్లా చేయొద్దు. రండి అన్నా, వ్యాలంటైన్స్ డే అంటేనే పారిపోతున్నారు. చూస్తే కనుక ఎవరు ఇక్కడ వ్యాలంటైన్స్ డే కోసం అడిగితే ఎవరు చెప్తలేరండి అసలు. అండ్ చూద్దాం ఇక్కడ ఇంకా ఏమైనా దొరుకుతారా వీళ్ళు వ్యాలంటైన్స్ డే కోసం ఎవరైనా చెప్తారా అన్నది. చూడండి లవర్స్ దీంట్లో ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు లైట్ ఆన్ చేయండి, వాళ్ళ కరెంట్ జనరేట్ అవుతుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. డింగ్ డింగ్ డింగ్. ఇది వ్యాలంటైన్స్ డే కి ప్రపోజ్ చేయండి మీ గర్ల్ ఫ్రెండ్ కి. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరు లవర్స్ ఒక బెలూన్ లో ఉంటే ఎంత మజా ఉంటది కదా, అలాగని ఇద్దరు లవర్స్ ఒక బెలూన్ లో చూడండి హైట్ కి లేస్తున్నాడు. చూడండి చూడండి లవ్ ఎంత హైట్ కి లేస్తుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా ఓకేనా. ఇలా అని మీరు ప్రపోజ్ చేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చేసి ప్రపోజ్ చేయండి. ఓకేనా. ఫైన్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మళ్ళీ వ్యాలంటైన్స్ డే కన్నా దొరుకుతుందా? చెప్పలేం, కానీ ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. ఎలా హెల్ప్ చేస్తున్నావు? అది ఒక బిజినెస్ ఉంది బ్రో. ఏ బిజినెస్? అంటే వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ సేల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు రేపు ఎల్లుండి ఇక్కడ సేల్ పెట్టబోతున్నాం. ఇక్కడ ట్యాంక్ ఉంది. ఓకే. సో ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ అన్ని మేము. ఓకే. లవర్స్ కి హెల్ప్ చేస్తున్న తమ్ముడు దొరికాడు నాకు, చాలా ధైర్యం వచ్చింది. తమ్ముడు చెప్పు బ్రో. ఎలా హెల్ప్? ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చమా? ఓకే. అమ్మాయిలకు ఏమి ఇష్టం? అమ్మాయిలకి ఏమి ఇష్టం, అబ్బాయిలు ఇష్టం. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటిది అసలు? ప్రేమికుల రోజులని చెప్పుకుంటారు, మరి అవునో కాదో నాకు తెలీదు. ఓకే. ఆ పేరుకైతే అలా పెట్టారు. ఓకే. వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా దాని నుంచి మేము సంథింగ్ ఏమైనా మేము బిజినెస్ మైండెడ్. బిజినెస్. ఓకే. ఈ వ్యాలంటైన్స్ డే కి బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నాం? ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? గిఫ్ట్స్ అంటే యాజ్ యూ కెన్ సీ చాక్లెట్ అంటే బాక్సెస్ ఉన్నాయి. ఓకే. పాపప్ బాక్సెస్ అండ్ బెలూన్స్. అంటే నాకు దీని పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ తెలీదు. ఓకే. సో ఇఫ్ యు కెన్, ఇది మా వెబ్సైట్ ఉంది, మాది ఓన్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. ఓకే. సో ఇలా. ఓకే. ఈ బ్రదర్ దగ్గర మీరు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి గర్ల్ ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసి తీసుకోండి. చాక్లెట్స్ ఏమేమో ఉన్నాయి, చాలా ఇక్కడనే స్టాల్ పెడతాడట, తీసుకోండి అండ్ హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్ తోని ఎంజాయ్ చేయండి. వావ్. నీకు కూడా స్టాల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నీకు ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు గర్ల్ ఫ్రెండ్ కి? నో చెప్తాను. వై? నాట్ ఇంట్రెస్టెడ్. ఓ మై గాడ్. ఫస్ట్ యువకుడు లవ్ ని ఇంట్రెస్ట్ లేదు అన్నవాడు మా అబ్బాయి. మీ పేరేనా? చందు. చందుకి ఇంట్రెస్ట్ లేని లవ్. సక్సెస్ ఉంటే అందరూ వస్తారు బ్రో. ఓకే. అంతేనా? అంతే. ఓకే. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ తోని ఇక్కడ ట్యాంక్ బండ్కి వచ్చి చల్లగా వాతావరణం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ని చూసుకుంటా ఇక్కడ నిలబడేసి హాయిగా ఇటు గర్ల్ ఫ్రెండ్ ఇటు బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇలా ఉండేసి కళ్ళు పెట్టి చూడవెందుకు అనుకుంటా సాంగ్స్ పాడుకుంటా నది తీరాన ఉన్నామని చెప్పుకుంటా హాయిగా లైటింగ్ ని చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. చక్కటి ప్లేస్ ఇక్కడ లవర్స్ కి హాయిగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు హాయిగా రిలాక్స్ గా ఇక్కడ కూర్చొని ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ టూ రా అనుకుంటా కూర్చొని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఈయనకి మాత్రం ఫుల్ బిజినెస్ ఏమో. వ్యాలంటైన్స్ డే కి ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా చక్కగా నువ్వు తిను అంటే నేను తిను, నువ్వు తిను అంటే నేను తిను, నువ్వు తిను అని చెప్తుంటే మన ఐస్ క్రీమ్ అన్న చూస్తూ ఎవరో ఒకరు తినరాదండి అని చెప్పడము. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? రండి ఇంకా మనం ఎవరైనా ఉన్నారా ఇక్కడ అడగడానికి ప్రయత్నిద్దాం. ఏంది పప్పు ఒకటే సొల్లు చెప్తున్నాడు అని చెప్పుకుంటున్నా ఆలోచిస్తున్నారు కదా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవాడు. హాయ్
फोटो ले रहे तेलुगु हिंदी? हिंदी सर। हिंदी फोटो ले रहे? हाँ सर। सुपर है फोटो। वैलेंटाइंस डे है मालूम आपको? है ना। क्या वैलेंटाइंस डे बोलते क्या? वो वैलेंटाइन उतना ये नहीं है। कितना है वैलेंटाइंस डे? 2 लीटर 3 लीटर? नहीं उतना याद नहीं है। उतना याद नहीं। आपको याद है वैलेंटाइंस डे? वैलेंटाइंस डे या याद क्या वो हाँ वैलेंटाइन डे गर्लफ्रेंड को प्रपोज करने का। हाँ हाँ, और क्या करते प्रपोज नहीं करके? अरे भाई इधर देखना यार, मैं इतनी दूर से आया आपके लिए, फोटो इतना ले रहा कि यहाँ पे एंकर को छोड़ दिया आपने। बोल कहाँ से है आप? नांदेड़। नांदेड़ से है। ओके, आपको गर्लफ्रेंड्स नहीं है? आप शादीशुदा हो? नहीं शादी गर्लफ्रेंड्स नहीं है? नहीं। नो गर्लफ्रेंड्स, नो वैलेंटाइंस डे, नो वैलेंटाइन। सो सैड। बाय बाय। లవర్స్ కోసం వేటాడుతున్న పప్పు రండి. ఒక్కరు కూడా దొరుకుతలేరండి లవర్స్. ఏం చేద్దాం, నన్ను చూడంగానే పారిపోతున్నారు. నేను ఉన్నంత వరకేమో మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. నేను రాగానే మెల్లగా దొంగసాటుగా లేచిపోతున్నారు. ఏంటిది అసలు నాకు అర్థమైతలేదు. లవ్ అంటే ఇట్లేనా? రహస్యంగా చేసుకుంటారా లవ్ అనేది? వాట్ ఈస్ వ్యాలంటైన్స్ డే? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి కదా వ్యాలంటైన్స్ డే ఏంటిదో. సారీ అండి, లేదు, నో ఛాన్స్. మనకందరికి తెలియాలి కదా. ఇగో అన్న కూడా ఫోటో దిగుతున్నాడు హ్యాపీగా. చెప్తారన్న వ్యాలంటైన్స్ డే? నో, అన్నయ్య సిగ్గుపడుతున్నాడు. ఇట్లా లవ్ వ్యాలంటైన్స్ డే కూడా చెప్పడానికి సిగ్గుపడితే ఎలా అండి? ఇక వీళ్ళిద్దరు ఉన్నారు. హాయ్ అండి. అయ్యో ఎందుకండి? మీకు పని లేదు, మాకు ఫుల్ పని ఉన్నది, మాకు పురుషత లేదు, వీఆర్ ఫుల్లీ బిజీ. వ్యాలంటైన్స్ డే కోసం చెప్దామంటే కామ్గా అయిపోయాడు, షైగా ఫీల్ అవుతున్నాడు. అండ్ మళ్ళీ ఎవరిని అడగాలండి? ఈ యాంకర్ పప్పుకి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కోసం చెప్పేటోడు ఎవరున్నారు ఇక్కడ? అసలు వ్యాలంటైన్స్ డే ఇంత గప్చుప్గా జరుపుకుంటున్నారా అసలు? నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటిది? అంటే కామ్గా ఇట్లా చెప్పుకుంటే పండుగనా? సెలబ్రేట్ చేసుకోవాలి కదా హ్యాపీగా. వ్యాలంటైన్స్ డే అంటే కూడా చెప్తలేరు ఎవరు. అసలు ఏంది ఇది? సమాజం ఎక్కడ పోతుంది? వ్యాలంటైన్స్ డే వేస్ట్. ఇక ఈ ట్యాంక్ బండ్కి రావడమే వేస్ట్ అయిపోయింది యాంకర్ పప్పు. వ్యాలంటైన్ డే రోజు ఈ ట్యాంక్ బండ్ ఫుల్ ఉంటుందంటే ఈ వ్యాలంటైన్ డే ఖాళీ అయిపోయింది. ఓపెన్ ప్లేస్ అంతా చల్లగాలి వస్తుంది. గౌతమ్ బుద్ధుడు ఒక్కడే ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఆ లవర్స్ అందరు ఎక్కడ పోయారండి? వ్యాలంటైన్స్ డే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకు అర్థమైంది ఎక్కడనో. నాకు అర్థమవుతుంది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రండి రండి. పరిగెత్తుతున్నారు ఏందిరా నాయనా? వాట్ ఇస్ దిస్ యార్? వ్యాలంటైన్స్ డే రోజు ట్యాంక్ బండ్ ఇంత కుల్లాగా ఉండడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంత విశాలంగా ఉండడం, ఇంత రద్దీతో ఉంటుందని అనుకొని హోప్స్ అని వచ్చాను నేను. కానీ హగ్ డే రోజు కూడా ఇలా ఉండేనో తెలియదు. ఇవాళ వ్యాలంటైన్స్ డే రోజు అసలు ఈ లవర్స్ ఎక్కడికి పోయారా నాయన? ఓ లవర్స్ లవర్స్ లవర్స్, తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నడిచి 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 నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క లవర్ కూడా దొరుకుతలేరండి. ఇంత ఇంత ఓ మై గాడ్, చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళారు లవర్స్? ఓ సో సాడ్. వ్యాలంటైన్స్ డే రోజు ఇక్కడ లవర్స్ లేరు కానీ ఈ మాస్క్లు ఉన్నాయి చూడండి. వాట్ ఇస్ దిస్ యార్? క్యా బోల్నా, క్యా కహనా? వేర్ ఆర్ యూ వ్యాలంటైన్స్ డే లవర్స్? ఈ మాస్క్లు పెట్టుకొని అన్న దాక్కోండి అమ్మా. ఒక్కడు కూడా కనిపిస్తలేరమ్మా. ఇదా వ్యాలంటైన్స్ డే? మాస్క్లు పెట్టుకోండి అమ్మా. వాట్ ఇస్ దిస్ యార్? ఇక్కడ కూడా నో లవర్. ఈ బెంచ్ ఎంత ఫీల్ అవుతుంది తెలుసా వ్యాలంటైన్స్ డేకి ఇక్కడ లవర్స్ లేరని? ఏం చేయాలరా నాయనా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. ఒక్క లవర్ కూడా ఇక్కడ కూర్చోలేదని బెంచ్ ఏడుస్తుంది. అందుకోసం నేను కొద్దిసేపు కూర్చున్నాను. ఇది సాడ్ వ్యాలంటైన్స్ డేగా ఇక్కడ చూస్తుంది బెంచ్. డోంట్ వరీ మా, ఫికర్ పడకు, ఎవరో ఒకరు కూర్చుంటారులే. ఇంకా 12 వరకు టైం ఉంది కదా, ఇప్పుడు 9 అవుతుంది. బాయ్ బాయ్ మా, బాయ్ 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 బాయ్. వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా ఈ రోజు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు ఉంది గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఓకే, ఏం చేస్తావు గర్ల్ ఫ్రెండ్ తోని?
ఏం చేస్తావు, నార్మల్ చాటింగ్, అదే ఫోన్ మాట్లాడాడు, తిన్నావా పండుకున్నావా చెప్పు, అంతే ఉంటది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటిది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏమి ఉండదు, కానీ అది మన మీద డిపెండ్ ఉంటుంది లవ్ చేయాలా లేదా అని. లవ్ అంటే ఏంటంటే లవ్ చేస్తే బరోబర్ పెళ్లి చేసుకోవాలి అంతే. ఇప్పటిదాకా నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎన్నిసార్లు అయింది? ఫస్ట్ క్లాస్ నుంచే మనకు ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే ఇప్పటిదాకా లిస్ట్ లెక్క పెట్టలేము మనం అంతమంది. అవునా? ఓకే. ఫ్రీ ఆర్ యు వర్జిన్? సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? అట్లా అడగొద్దు, అవన్నీ అడగదు. ఓకే. ఉంది. ఉంది. ఓకే. ఇంకోసారి గట్టిగా ప్రపోజ్ చేయి గర్ల్ ఫ్రెండ్ కి. ప్రపోజ్ చేయలేం, అట్లా గలీజ్ ఉంటది. పేరు వద్దు, ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? ఐ లవ్ యూ కన్నా. ఎన్ని 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 దారుణాలు సార్. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటిది? మమ్మ. ఇది కన్నా, అది మమ్మ. ఓకే. ఏం గిఫ్ట్ తీసుకుంటారు మరి మీ గర్ల్ ఫ్రెండ్? అది బెలూన్. ఓకే. అంతే. ఏమిటి ప్లానింగ్ మీకు వ్యాలంటైన్స్ డే? నేను వ్యాలంటైన్స్ డే రోజు మా పిల్లని కలవాను. గల్లీ ఆరు ఇష్టం ఉండదు మనకు అవన్నీ, టెడ్డీ బేర్లు, చాక్లెట్ డేలు, ఏమన్నా దిల్సే చూపించేసాలి ప్రేమ ఎవరికి అంటే. ఎప్పుడు చూపించాలి అప్పుడే చూపించాలి ప్రేమ. ఈ ఫిబ్రవరి వస్తేనే చూపించద్దు ఎవరికి, ఇవి టెడ్డీ డేలు అవన్నీ ఇచ్చుకుంటా చూపించద్దు. మనం ఏంది వాళ్ళకి ఏంది అని తెలియాలి వాళ్ళకి, అంతే అంతే. డైలీ కలుస్తున్నా కానీ 14th రాడు కలవ. అంతే అంతే అంతే. ఈ మంత్ లో కలవా, ఈ మంత్ లో కలవ. అంతే. ఓకే సరే అమ్మా. రైట్. ఓకేనా? బాయ్ బాయ్. Oh, so sad Valentine's Day in Tangban. ఒక్క లవర్ కూడా దొరకలేదండి. వ్యాలంటైన్స్ డే ఏంటిదో అడగడానికి ఎవరు కూడా దొరకలేరండి. ఇంత నిర్మోషంగా, ఇంత సైలెంట్గా ఫస్ట్ టైం చూస్తున్నానండి. నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఇక ఏం చెప్పాలండి. ఈ వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్ ఎక్కడికి వెళ్ళారో నాకు కొంచెం కబుర్ చెప్పండి అమ్మా, నేను వస్తాను అక్కడికి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అక్కడ గంట సింబల్ ఉండంటే టంగున కొట్టేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.